నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? అసలు ఎప్పుడు చెప్పానన్రా? అబద్ధాలకి నాకు ఆమడ దూరం రా. ఏంటో చెప్పు గుణా. ధరణి, బాలు మా పిల్లలే అని నీకు ఆల్రెడీ తెలుసా? ఇప్పుడేం చెప్పాలి వీడికి? అలా చూస్తున్నావేంటక్కా? తెలుసు కదా. మరి ఆ నిజం తెలిసి నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పకపోవడానికి కారణం ఏంటక్కా? ఇప్పుడు తెలిసిన ఓ మాట అంటే ఇంతవరకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తాడు. నేను నిజం తెలిసి దాచి వాణ్ణేదో మోసం చేశానని అసహించుకుంటాడు. తెలుసు అనటానికి సాక్ష్యాలు లేవు, తెలీదు అనటమే సేఫ్ అని నాకనిపిస్తుంది. ఏంటక్కా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావురా? నిన్నట్నుంచి అందరం టెన్షన్లో ఉంటే ఇప్పుడేగా డాక్టర్ గారు రేపు డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్తే రిలాక్స్ అయ్యింది. నువ్వేంట్రా ఈ టైంలో జోకులు వేస్తున్నావు? జోకులా? ఈ విషయంలో నీతో జోకులేంటక్కా? లేకపోతే ఏంటి తమ్ముడు? ధరణి బాలు నీ పిల్లలేంటి? పైగా ఆ విషయం నాకెప్పుడో తెలుసు అని అంటావేంటి? వాళ్ళు ప్రతాప్ పిల్లలు కదా. ఇలా వాళ్ళు నీ పిల్లలు అని ఆ విషయం నాకు ముందే తెలుసని నీతో ఎవరు చెప్పారా? మనిద్దరం బాగుండటం ఎవరికో ఇష్టం లేనట్టుంది. అందుకే నీకు లేని పోనివి చెప్పారు. అసలు వాళ్ళు నీ పిల్లలు ఎలా అవుతారా? నువ్వు వేసిన ప్రశ్న నన్ను కన్ఫ్యూజన్లో పడేసింది. అలాంటి ప్రశ్న ఎందుకు వేస్తున్నావురా? చాలక్కా, చాలు. ఇంకా ఇంకా నిజం దాచాలని చూడకక్క. ఎలా ఏంటి అని అడక్కు. నీకు తెలుసా లేదా అదొక్కటే ఇప్పుడు ముఖ్యం. అసలు నీ ప్రశ్న నాకు అసలు అర్థం కావడం లేదురా. నువ్వేం మాట్లాడుతున్నావో ఆలోచించినా అర్థమయ్యే ప్రశ్నలా లేదురా అది. ఫస్ట్ నాకు ఈ విషయం చెప్పు. వాళ్ళు నీ పిల్లలంటావేంటి? అరే ఆ విషయం నాకు తెలియడమేంటి? ఇంకా ఎక్కువ చేయకక్క. మరీ అమాయకంగా నన్ను ఎదురు ప్రశ్నలు వేయకు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పక్క. తెలుసా తెలీదా? దట్స్ ఆల్. నాకు తెలీదురా. తెలిస్తే నేనెందుకు దాస్తాను? ఇలా ఎందుకుంటాను? అరే నాకు తెలిసిన మరుక్షణం నీకు చెప్పేదని కదా. అలా చెప్తే నాకింకా మంచి జరిగేది కదరా. నీ కూతురు నాకు మేనకోడలవుతుంది, ధీరజ్ మేనరికం అవుతాడు. ఇలా రక్త సంబంధం మధ్య ఈ వివాహ బంధం కలిస్తే ఎంతో బాగుంటుంది కదా అని ఆలోచించి నాకు తెలిస్తే నీకు ముందే చెప్పేదాని కదరా. నీకు చెప్పుంటే ఈ పెళ్ళెప్పుడో జరుగుండేది. అరే ప్రతాప్ దగ్గరికి వెళ్ళటం, సంబంధాలు మాట్లాడుకోవడం ఇదంతా ఉండేది కాదు కదా. అంటే గుణశక్తిని ఎందుకు చెప్పలేదని నిలదీసినట్టున్నాడు. ఈవిడేదో మసిపూసి మారేడుకాయ చెయ్యాలని చూస్తుంది. అబద్ధాలాడి తమ్ముడిని నమ్మించాలని చూస్తుంది. ఎంత మోసం, ఎంత మోసం. ఈరోజు అక్కనే నిలదీసిన గుణ రేపు ఖచ్చితంగా ధరణితో నిజం చెప్పేస్తాడు. ఇంతదాకా వచ్చినవాడు ఎందుకు ఆగుతాడు? అక్క తెలియదని బుకాయించినా వాళ్ళిద్దరూ వీళ్ల కన్నపిల్లలే కదా. కడుపును మోసిన తల్లి నిజం తెలిసాక బిడ్డకెందుకు దూరంగా ఉంటుంది? తన కూతురు అని తెలిసాక గుణ సామాన్యంగా ఎలా బ్రతకనిస్తాడు? వాళ్ళిద్దరూ ధరణికి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? నా ఆశలు అడియాసలవుతాయి. నా ఆలోచనలకి మొదటికే మోసం వస్తుంది. ఎలా అయినా ధరణికి ఈ విషయం తెలియకుండా చూసుకోవాలి. అంటే
నీకేం తెలీదు అని అంటావు అంతేనా? అరే అదే కదా నేను గుణాకి చెప్పేది. నువ్వు నీ జీవిత కాలంలో ఒక్కసారైనా నిజాయితీగా ఉండాలని ఆలోచించావా? అబద్ధాలకే ఆమడ దూరం కాదు. నీ అణువణువున అబద్ధాలే. నీ ఆలోచనలో నీ మాటల్లో నిజాయితీ లేదు శక్తి. అబద్ధాల మీద ఎంతకాలం బ్రతుకుతావు? నిజం నిప్పు లాంటిది. అది బయటపడ్డ రోజు నిన్ను దహించి తీరుతుంది. చెప్తే ఒక్క నిజం చెప్పానన్న తృప్తైనా లోకం విడిచి వెళ్లే ముందు మిగులుతుంది. లేకపోతే ఆత్మశాంతి లేకుండా నరకంలో నానా అవస్థలు పడాల్సి వస్తుంది. నేను చెప్పేది నిజం. నువ్వు శాపాలు పెట్టినంత మాత్రాన అబద్ధం అయిపోదు. నువ్వు దబాయించినా గుట్లూరిమిరా నాకు తెలియని దాని గురించి తెలుసు అని చెప్పలేను. నాకు వాళ్ళు మీ పిల్లలని ఇప్పటికీ తెలియదు తెలియదు తెలియదు. ఎందుకత్తా, ఎందుకు పచ్చి అబద్ధాలు ఆడతావు? నువ్వెంత గొప్పగా అబద్ధం చెప్పినా నీ మీద నమ్మకం మాత్రం ఎవరికీ కుదరదు. నీకు ధరణి ఎవరో తెలియకపోతే నీ డబ్బు పిచ్చికి, నీ ఆశకి, నీ స్వార్థానికి అసలు ధరణి తగ్గ పిల్లనా? ఎందుకు లోకంలో ఎవరూ లేనట్టు తన వెనకపడ్డావు? నీ కొడుకుతో మాయ మాటలు చెప్పించి వాడి వల్లో పడేలా చేసుకున్నావు. వాడు మనసు పడ్డాడు, ఇద్దరు ఇష్టపడ్డారు అని వెంటనే నిశ్చితార్థాలు, ఆ వెంటనే గ్యాప్ లేకుండా పెళ్లి ముహూర్తాలు, పెళ్లి కోసం తొందరపడ్డాలు, ఇవన్నీ ఎందుకత్తా చేశావు? ధరణి నీ కొడుక్కి చేసుకుంటే ఆస్తి వస్తుందనే కదా. ఆస్తికి ఆస్తి వస్తుంది. ధరణి నీ కోడల్ని చేసుకుంటే అమ్మ మీద రివెంజ్ తీర్చుకోవచ్చానే కదా ధరణి ధీరజ్ల పెళ్లి కోసం చాలా ప్రయత్నాలు చేశావు. నీది కుళ్ళు బుద్ధి కాబట్టే కుట్రలు చేశావు. అందుకే ఆ దేవుడు పెళ్లి జరగకుండా చేశాడు. అసలు ఆగావా? ఆరాటం. ఎప్పుడెప్పుడు నీ కొడుకుతో ధరణి మెడలో తాలి కట్టించాలా అని తెగ ఆరాటపడిపోయావు. నువ్వెంత ఆశపడ్డావో నీ ఆశ చూసిన దేవుడే నీ ఆశల మీద నీళ్లు పోశాడు. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నావి అబద్ధాలంటూ నువ్వెందుకు అబద్ధాలు ఆడుతున్నావు? వాడు ఇష్టపడ్డాడమ్మా, ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుంది, మేం ప్రేమించుకున్నాం అని చెప్పాడు కాబట్టి ఒక్కగానొక్క కొడుకు, వాడి కోరిక తీర్చాలని నేను ఆరాటపడ్డాను. మొదటిసారి ముహూర్తాలు చూపించినప్పుడు అట్టే టైం లేదు, 2 నెలలు మూడాలన్నారు. అందుకే పెళ్లికి తొందరపడ్డాను. మూడం వెళ్ళిపోగానే అనుకున్న పెళ్లే కదా, ఆలస్యం ఎందుకు అని మళ్ళీ పెళ్లికి ఏర్పాట్లు చేశాను. అది తప్పేనా? దానికి ఇన్ని చిలవలు పలవలు అల్లి ఒక కథ తయారు చేస్తారా? గుణ, వీడు చెప్పినట్టు ఆస్తి కోసమే నా అవస్థలైతే వీళ్ల పెళ్లి చెయ్యాలనుకుంటే దొంగచాటుగా తాపత్రయపడాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నా మేనకోడల్ని నా కొడుక్కి ఇవ్వు అనే హక్కు నాకుంటుంది కదా. అరే, అలా అడిగితే నువ్వివ్వవా? నా మాట కాదంటావా?